నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఇప్పుడు మనం హుజూర్ నగర్లో ఉన్నాం. ఈ హుజూర్ నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు. సో మొన్న వచ్చినటువంటి వర్షాలకి ఈ ఊర చెరువు అనేది ఇది హుజూర్ నగర్లో ఉంది. ఈ ఊర చెరువు అంతా కూడా ఫుల్గా నిండిపోయి దాదాపుగా ఈ ఊరంతా కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ఊర చెరువు అనేది చాలా ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఈ ఊరికంతా కూడా ఇదే మంచి చెరువు. దీంట్లో కూడా వేరే కాలువ నీళ్లు కూడా వచ్చి చేరడం వల్ల వరద ఉధృతి ఎక్కువైపోయి ఈ ఊరు చెరువు అంతా కూడా మునిగిపోయి దాదాపుగా ఈ హైట్, అంటే నేను ఇప్పుడు దాదాపుగా గట్టు మీద ఉన్నాను, ఈ హైట్లో నీళ్ళు వచ్చి ఇటు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఊరంతా కూడా మొత్తం మునిగినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో నిజంగానే మనకి స్థానికులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. సత్వరమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళకి సహాయక చర్యలు అందించారు. నైట్ ఫుడ్ కానీ, అదేవిధంగా వాళ్ళని పునరావాస కేంద్రాలకి పంపించే కార్యక్రమాలు కానీ అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆదుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో నిజంగానే ఇప్పుడు ఊర్లోకి వెళ్దాం, అక్కడ ప్రజలు ఏం చెప్తారో, మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో. ఎందుకంటే చాలామంది ఇళ్ళు మునిగిపోయాయి, వాళ్ళు చాలామంది బాధితులు నిరాశ్రయులయ్యారు. వాళ్ళు రకరకాల వాళ్ళ గోడుని వెలగొక్కునే పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ చెరువు ఎఫెక్ట్ వల్లనే ఇక్కడ ఇంత ప్రమాదం జరిగింది. సో దీనికి కూడా అనేక రకాలైన మరమ్మతులు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం కూడా చూస్తున్నాం. దీనికి ఆల్రెడీ ఒక వాల్ కూడా కట్టడం జరుగుతూ ఉంది, రిటర్నింగ్ వాల్ లాంటిది. ఎందుకంటే ఊర్లోకి నీరు ఎక్కువగా వచ్చి చేరకుండా ఒక వాల్ అయితే కూడా చుట్టూ కూడా కట్టడం జరుగుతూ ఉంది. దీనికి రౌండ్గా ఒక ట్యాంక్ బండ్ లాగా ఒక రోడ్డు కూడా వేయడం జరుగుతూ ఉంది. సో మరి సడన్గా ఈ ప్రమాదం రావడం వల్ల, ఇంతటి విపత్తు రావడం వల్ల ఈ ఊరంతా కూడా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఊర్లోకి వెళ్దాం, మరి ప్రజలు ఏమంటారో, వాళ్ళ అభిప్రాయం ఏంటో వాళ్ళని అలిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం ఏదైతే ఊర చెరువు నిండడం వల్ల ఈ హుజూర్ నగర్లో మెయిన్గా ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ఈ బజార్ మొత్తం కూడా ఎఫెక్ట్ అయింది. అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా మెయిన్గా ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు దాదాపుగా ఇక్కడ వరకు రావడం వచ్చింది. వాటర్ అదంతా కూడా వాటర్ వచ్చేసింది, ఇక్కడ వరకు వచ్చిందని ఇక్కడ స్థానికులుగా ఉన్నటువంటి మహిళలందరూ చెప్పడం జరుగుతుంది. అక్క అసలు ఏం జరిగింది అక్క, ఎలా జరిగింది? వరద సడన్గా వచ్చిందా ఏంటి? ఎలా సడన్గానే వచ్చింది. 3 కానీ తగులుకుంటే వాన, నైట్ 9-10 దాకా నైట్ వానే. ఈ కాలువ నీళ్ళు, ఆ చెరువు నీళ్ళు, ఆ పైనుంచి వచ్చే నీళ్ళన్నీ ఇటే కలిపిరు. కలపటం వల్ల ఇంట్లోకి అంతలోతు నీళ్ళు వచ్చి బట్టలు తడిచినాయి, వండుకునే బియ్యం తడిచినాయి, కారాలు ఉప్పులు అన్ని తడిచిపోయినాయి. మనుషులు ఎవరో లేవు ఇంట్లో. ఇంతలోతు బురద పోయి వేరే సత్రంలలో పడుకున్నాం నైట్. శుక్రవారం రోజు మొదలు పెడితే ఈ శుక్రవారానికి అయిపోయింది క్లీన్, పిండుకోవటం చేసుకోవటం అన్ని. సో ఏంటమ్మా మరి ఎవరైనా వచ్చి ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎవరైనా వచ్చి ఆదుకున్నారు ఇక్కడ? ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు, చూసిండు. మా బజార్ కౌన్సిలరే ఆ 2 రోజులు 3 రోజులు భోజనాలు ఆయనే పంపించిండు మేము ఉన్న కాడికి. 7వ వార్డు కౌన్సిలర్. మాకు ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, కూలర్ ఖరాబ్ అయింది, బట్టలు ఖరాబ్ అయినాయి, కట్టుకునే బట్టలు ఖరాబ్ అయినాయి, అన్ని వండుకునే బియ్యం సరుకులు ఇంట్లో ఏమి లేవు. ఇప్పుడు వండుకొని తినడానికి కూడా మాకు ఆడ పైసలు కూడా లేవు. మళ్ళీ అదిలో తోడు జ్వరాలు. ఆల్రెడీ నాకు జ్వరం జరిగి 3 రోజులు అవుతుంది. మరి ఇప్పుడు ఏంటమ్మా ప్రభుత్వం 10,000 అన్నది కానీ 10,000 కాదు ఇంకా ఎక్కువ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా అడుగుతున్నామండి. అన్ని ఖరాబ్ అయినాయి కాబట్టి కనీసం ఇంటికి ఒక 50,000 ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. న్యాయమైన కోరికే ఇవ్వాలి కూడా. ఎందుకంటే ఎఫెక్ట్ అయిన ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అది నిజంగా అడుగుతున్నారు అందరూ కూడా. దానికి అన్ని రకాలుగా కూడా వాళ్ళు కూడా దానికి ఇచ్చే విధంగానే ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది. సరే మరి ఇంకా ఏంటమ్మా అంటే ఇప్పుడు మీకు పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేశారు ఇక్కడ? అదే మమ్మల్ని అందరిని తీసుకుపోయి అక్కడ పక్కన అమ్మవారి గుడి వెనక సత్రం ఉంది, అందులోనే పడుకున్నాం 3 రోజులు కూడా. 3 రోజులు 4 రోజులు అయినాక ఈ నీళ్ళు క్లీన్ అయినాయి, అప్పుడు కడుక్కున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగానే ఉంది. మళ్ళీ వర్షాలు వస్తే ఎట్లా ఉంటుందో తెలియదు. కలిపారు సార్, దీనికి పాత కాలువకి కొత్త కాలువ కలిపారు, ట్యాంక్ బండి చేసి అటు రోడ్డు కానించి మొత్తం వరద మొత్తం ఇది పడుతుంది. ఆ వరద చూపిస్తారని కూడా మాట ఇచ్చారంట కదా ఉత్తమ్ కుమార్. ఇంకా ఏం చేయలేదు అన్నారు కానీ ఇంకేం వర్క్ స్టార్ట్ చేయలేదు. సరే ఏంటమ్మా ఇప్పుడు నిజంగానే మరి ప్రభుత్వం నుంచి ఏమేం కావాలనుకుంటున్నారు మీరు? అసలు
అనేది ఏముందండి, మాకైతే ఇంట్లో సరుకులు అవన్నీ తెచ్చుకోవడానికి కనీసం కుటుంబానికి ఒక 50,000 ఇస్తే ఖరాబ్ అయిన సామాన్లు తెచ్చుకుంటాం. ఇంట్లో సరుకులు బట్టలు అన్ని దడిచినాయి, కట్టుకునే బట్టలు కూడా దడిచినాయి. అందరం పని చేసుకునే వాళ్ళమే. మరి మా దగ్గర అన్ని డబ్బులు లేవు, ఉన్నాయమ్మా మీకు ఇల్లు ఉన్నాయా? ఇల్లు లేవు, కిరాయి ఇల్లే ఇవి మళ్ళా. కిరాయి ఓకే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా ఏమీ ఇవ్వలేదు. ఏమీ లేదు, ఓకే మాకు కాలనీ రాలేదు, ఇల్లులు లేవు. ఓకే అది ఓకే. సో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కాకపోతే కనీసం ఇందిరమ్మ ఇల్లు అనే కావాలి మనకి. కావాలి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు, ఫ్లాట్లు ఉన్న వాళ్ళకి కాలనీలు ఇవి ఇప్పిస్తే మేము కొద్దిగా మంచిగా ఉంటాం. అది గవర్నమెంట్ ఇస్తాననే కోరిక కాబట్టి మనం గొంతుమ కోరికలు ఏం కోరట్లే. అవును, ఓకే ఉన్నదే అది. అవునా. సో ఉన్నటువంటి పరిస్థితి చూస్తాను ఇక్కడంతా కూడా మొత్తం కాలనీ అంతా మునిగి దాదాపుగా ఈ రేంజ్లోకి రావడం వల్ల వీళ్ళంతా కూడా మొత్తం ఇంట్లో ఉన్న బియ్యం అన్నీ కూడా మొత్తం నానిపోయి కట్టుబట్టలతో బయటికి వెళ్ళి సత్రంలో ఉన్నటువంటి పరిస్థితి చెప్తాను అన్నారు. సో స్థానిక కార్పొరేటర్ ఎవరతను 7 కౌన్సిలర్ నాగరాజు గారు, అదే వీళ్ళంతా కూడా వీళ్ళకి భోజనం ఏర్పాటు చేసి 3 రోజులు వాళ్ళకి పునరావాసం కల్పించడం జరిగింది. సో గవర్నమెంట్ నుంచి కనీసం వాళ్ళు ఒక 50,000, పెద్ద అమౌంట్ కూడా కాదు అది, 50,000 కుటుంబానికి 50,000 ఇస్తే ఏదైతే పోయినాయి అవన్నీ కొనుక్కుని కొంచెం మంచిగా ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుందని చెప్పేసి వాళ్ళందరూ ఆశపడుతున్నారు. చూడండి, జ్వరాలు కూడా వచ్చి విష జ్వరాలు వస్తూ ఉన్నాయి. చూస్తుంటే ఇక్కడంతా కూడా కనీసం మన ఆరోగ్యపరంగా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా చాలామంది ఉన్నారు, అందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.